హాయ్ గైస్, ఓటీటీ మరియు యూట్యూబ్లో బెస్ట్ హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చూడాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పబోయే ఈ మూవీని చూస్తే మాత్రం టాయిలెట్ కూడా గ్యాప్ ఇవ్వకుండా చూస్తారు. అయితే ఎందుకు ఆ మూవీ ఏంటనేదిగా మీ డౌట్. అది తెలుసుకునే ముందు మీ సపోర్ట్గా వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కుదిరితే కామెంట్, కుదరకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఓకే మమ్స్, మనం చెప్పబోయే ఈ మూవీలో హీరో మరెవరో కాదు, మన సలారోడి దోస్తు వరదే. అదేనండి పృథ్వీరాజ్ సుకుమారన్. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రోల్లో యాక్టింగ్ మాత్రం వెనక్తీసాడని చెప్పుకోవాలి. ఒక్కొక్క సీన్ క్లైమాక్స్లో వచ్చే థ్రిల్లర్లో ఉంటుంది. అసలు ఎలా కూడా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చా అనే అనుమానం కూడా వస్తుంది భయ్య. పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సలార్ తర్వాత తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఈ వరద 2021లోనే కోల్డ్ కేస్ అనే అద్భుతమైన హర్రర్ సస్పెన్స్ డ్రామా మూవీలో లీడ్ రోల్ ప్లే చేశారు. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్తో పాటు యూట్యూబ్లోనూ తెలుగులోనే అందుబాటులో ఉంది. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఒక చిన్న ఆధారంతో కేసును ముందుకు తీసుకెళ్తున్న తీరు మెప్పిస్తుంది. ఒకవైపు క్రైమ్ థ్రిల్లర్ చూస్తున్నాం అనే విషయాన్ని చెబుతూ కాసేపటికి హర్రర్ కూడా అనే విషయాన్ని రివీల్ చేస్తారు. డైరెక్టర్ నేరుగా కథలను తీసుకెళ్లడంతో ఆడియన్స్ త్వరగా ఎంగేజ్ అవుతారు. కానీ మధ్యలో మాత్రం కాస్త లాగ్ అనే భావన కలుగుతుంది. కానీ డ్రామా లవర్స్ మాత్రం ఎక్కడా బోర్ ఫీల్ అవరు. ముఖ్యంగా ఈ మూవీలో ఏసీపీ సత్యజిత్, అదేనండి పృథ్వీరాజ్ సుకుమారన్ ఇన్వెస్టిగేషన్ చేసే విధానం మెప్పిస్తుంది. చిన్న లాజిక్తో మూవీని ముందుకు తీసుకెళ్తారు. ఒక పుర్రికి ఉన్న కట్టుడు పనుతో మొత్తం దర్యాప్తును ముందుకు తీసుకెళ్తారంటే నమ్ముతారా? అలాంటి ట్విస్టులు చాలానే ఉన్నాయి. పైగా హర్రర్ కూడా కావడంతో కాసేపు తిరిగి ఫీల్ అయినా మరి కాసేపటికి కాస్త భయమేస్తుంది. మొత్తానికి సినిమా మాత్రం అలరిస్తుంది. కథ విషయానికి వెళ్తే, చెరువులో చేపల వేటకి వెళ్ళిన మత్స్యకారులు ఒక సంచి దొరుకుతుంది. ఆ సంచిలో ఒక పుర్రె ఉంటుంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు. అసలు అస్థిపంజరం ఎవరిది, ఈ హత్య చేసింది ఎవరు అంటూ విచారణ కొనసాగిస్తూ ఉంటారు. మరోవైపు మేధ పద్మజ, అదేనండి అతిథి బాలన్, ఓ సీనియర్ జర్నలిస్ట్. ఆమె తన కూతురుతో కలిసి ఓ ఇంట్లో అద్దెలో ఉంటుంది. ఆ ఇంట్లో ఊహించని విషయాలు జరుగుతూ ఉంటాయి. అలా రెండు కథలుగా మూవీ ముందుకు వెళ్తూ ఉంటుంది. సత్యజిత్ దర్యాప్తు చేస్తున్న కేసుకి జర్నలిస్ట్ ఇంట్లో జరుగుతున్న సంఘటనలకు సంబంధం ఉందా? అసలు ఆ చనిపోయింది ఎవరు? సత్యజిత్ కేసును ఛేదించడా లేదా? ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మీరు అమెజాన్ ప్రైమ్ లేదా యూట్యూబ్లో అందుబాటులో ఉన్న కోల్డ్ కేస్ మూవీని చూడాల్సిందే. మరి ఇప్పటికీ ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.